దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదికాండము 21వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన మాట, ఇస్సాకు జన్మించిన తర్వాత శారా అబ్రహాముతో ఈ దాసిని తన కుమారుణ్ణి వెళ్ళగొట్టమంటది. ఈ మాట చిన్నవాడైన ఇష్మాయేలును బట్టి అబ్రహాముకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ బాధను రెట్టింపు చేస్తున్నట్లుగా దేవుడు కూడా శారా మాటకి సమ్మతిని తెలియచేస్తారు. ఈ సందర్భం అంతా చదివినప్పుడు అన్యాయంగా అయ్యో అనిపిస్తుంది. అయితే హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దేవుని కన్నులు దుష్టత్వాన్ని చూడలేవు. ఆయన కన్నులు ఏమాత్రం అన్యాయాన్ని సహించలేవు. షూరు అరణ్యంలో తన యజమానురాలైన శారా దగ్గర నుంచి పారిపోతున్న హాగర్ను యెహోవా దూత కనుగొని తిరిగి వెళ్ళు, ఆమెకు విధేయత చూపించు, నేను నీ కుమారుని దీవిస్తాను అని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నెరవేర్చే క్రమంలోనే హాగరుని అబ్రహాము గుడారం నుంచి బయటకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన దేవుడు వారికి నీటిని సమకూర్చి నీటి బుగ్గనిస్తారు. చిన్నవాడైన ఇష్మాయేలుకు తోడయుండి గొప్పవానిగా చేస్తారు. ఇష్మాయేలు గర్భము నుంచి రాజులు వచ్చేలా చేస్తారు. శారా దగ్గర శారా దాసిగా పిలువబడిన హాగరు పేరుని రాజు కుమారులకు తల్లిగా లేదా రాజు వంశాలకు మూల తల్లిగా చేసి ఆమెకు ఒక గుర్తింపును, తన కుటుంబానికి ఒక స్థాయిని, తన వంశానికి అభివృద్ధిని దేవుడిస్తాడు. దేవుని ఆలోచనలో చాలా గంభీరమైనవి. ఆ గంభీరమైన ఆలోచనలకు హాగరు విధేయత చూపించడాన్ని బట్టే ఆశ్చర్యాన్ని తన జీవితంలో పొందుకుంది. శారా ఆలోచన గురించి మనకు తెలియదు, కానీ హాగరు పట్ల దేవుని ఆలోచనలో ఏమాత్రం దుష్టత్వం లేదు. ఆయన మన కొరకు ఆలోచించే ఆలోచనలో చాలా గంభీరమైనవి. ఆ గంభీరమైన దేవుని ఆలోచనలకు విధేయత చూపుతూ ఆయన మన కొరకు సిద్ధం చేసిన ఆశ్చర్యాలను అనుభవిస్తూ పొందుకుంటూ ముందుకు సాగగలిగిన కృప దేవాతి దేవుడు మనందరికి దయచేయను గాక.